అంగీకరించకపోతే అనుభవించలేవు. అందుకే ఈ రోజు అర్థం చేసుకునేందుకు నేను వివరించే మాటలు మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు దాకా మీ వయసు ఎంతో నాకు తెలియదు, ఇక ఎంతకాలం మనం ఉంటామో కూడా తెలియదు. ఇది తెలియకుండా నువ్వు మరణిస్తే మనము గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతాం. మన ఆత్మలు నిత్య నాశనానికి వెళతాయి. కనుక మనందరికీ మరణం ఉన్నది, మనందరికీ పుట్టుకున్నది, మనందరికీ ఆత్మ ఉంది. ఆ ఆత్మల రక్షకుడే యేసు. మన ప్రాణాత్మ దేహములను సృష్టించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు యేసు. కనుక మనం అనుభవిస్తున్న ఈ సర్వ సృష్టిని మనకు అనుగ్రహించిన వాడు యేసు. ఆయన సృష్టికర్త. అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఈ ఒక్క రాత్రి నా మాట వినాలి కొద్దిగా సేపు, అప్పుడు మీకు కొంత అవగతం అవుతుంది. నా ప్రియ దేవుని పిల్లరా, అందుకు అర్థం చేసుకోవాలంటే మొదట మనకున్న తప్పుడు అభిప్రాయాలు పోవాలి. నేను చెబుతున్నట్లు మాల మాదిగలకు కాదు యేసు దేవుడు, తెల్లోళ్ళకు కాదు, బ్రిటిష్ వాళ్ళకు కాదు, ఇస్రాయేల్